రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టును ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి అందించనుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్. మరి కాసేపట్లో కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వనుంది ప్లానింగ్ కమిటీ. కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. ఈ నెల 5న ఉదయం కేబినెట్ భేటీ కానుంది. తర్వాత అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమై బీసీ కోటాపై తీర్మానం చేయనుంది. ఇక రాష్ట్రంలో 55.85% ఉన్నట్టు కులగణన సర్వేలో స్పష్టమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కేబినెట్ సబ్ కమిటీ భేటీ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, అంటే కాంగ్రెస్ సర్కార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాదు ఈసారి కులగణన సర్వేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 1.5 months to 2 months వరకు సమగ్రంగా ప్రతి ఇంటింటికి ఎన్యూమరేటర్లు వెళ్ళి కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర సర్వేని దాదాపు 1.5 to 2 months వరకు చేపట్టిండ్రు. ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు 2 సార్లు వెళ్ళారు. ఒకసారి వెళ్ళి స్టిక్కర్లు అంటించారు. ఆ తర్వాత ఎన్యూమరేటర్లు 3-4 వెళ్ళి ఆ ఇంటి యొక్క సమగ్ర వివరాలు, కుల డేటా, సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం అంతా కూడా కొంత డేటా కలెక్షన్ చేయడం జరిగింది. దాదాపు 96% to 97, 96 నుంచి 97% ఫుల్ డేటా చాలా క్లారిటీగా వచ్చినట్టు కూడా అధికారులు ఇప్పటికే తేల్చారు. ఒక్కొక్క 3% వరకు కొంత డేటాకి సరిగా రాలేకపోయింది. ఎందుకంటే సిటీ పట్టణ ప్రాంతాల్లో, హైదరాబాద్ ప్రాంతాల్లో కొంత డేటా ఇవ్వలేకపోయినారు. అది కేవలం 3% మాత్రమే అని ప్లానింగ్ డిపార్ట్మెంటు ఇప్పటికే చెప్పింది. సో దాదాపు 96 to 97% అక్యురేట్ డేటా అంతా కూడా క్రోడీకరించిన తర్వాత ఇవాళ అఫీషియల్గా మరి కాసేపట్లో ప్రణాళిక సంఘం అంటే ప్రణాళిక సంఘం ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీకి ఒక రిపోర్ట్ అయితే అందించనున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ అందించబోయే నివేదిక చాలా ప్రతిష్టాత్మకంగా నివేదికగా చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ డేటాను తీసుకుంది. 42% రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రం ఎలా అమలు చేసి తీరుతుందని కూడా దేశమంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తన అధికారుల బృందంతో మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, కో చైర్మన్గా దామోదర రాజనరసింహ, ఈ సభ్యులుగా పున్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్బాబు, ధనసరి అనసూయ సీతక్క, మరో మెంబర్ నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి. ఈ బృందానికి అధికారుల బృందం మధ్యాహ్నం 2 గంటలకు నివేదిక అందజేయబోతుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు దాదాపు 2 నెలల పాటు సేకరించిన డేటాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా విజయం సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయా శాఖ అధికారులు ఒక్కొక్కటికి 4 సార్లు డేటాను క్రాస్ చెక్ చేసుకొని అఫీషియల్గా 1400 నుంచి 1500 పేజీలు ఒక బుక్లెట్ను ఇవాళ అది మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వబోతున్నారు. దీనిలో దాదాపు 55.85, 55.85% బీసీలు ఉన్నట్లుగా ఈ సర్వేలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ తేల్చిందని చెప్తున్నారు. ఇందులో 42% హిందూ మతస్థులు కాగా 13.85 మైనార్టీ కులస్తులు ఉన్నారు. అంటే మొత్తంగా 50.85%, 50% పైగా బీసీలు ఉన్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తేల్చింది. అయితే క్యాస్ట్ వైజ్గా, కులాల వారీగా, అదేవిధంగా సబ్ క్యాస్ట్ల వారీగా, మతాల వారీగా కూడా అన్ని వివరాలు ఇచ్చింది. అంతేకాదు సామాజిక వర్గ నేపథ్యంతో పాటు ఆర్థిక అంశాలు కూడా ఈ వివరాలను పొందుపరిచింది. అంటే 1400 నుంచి 15 పేజీల డేటా ఇవాళ మంత్రివర్గ ఉపసంఘానికి ఇస్తున్నారంటే అది ఎంత ఇన్ డీటెయిల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంత్రివర్గ ఉపసంఘానికి అధికారికంగా ఈ నివేదిక అందించిన తర్వాత సేమ్ రిపోర్ట్ను డెడికేటెడ్ కమిషన్కి అందిస్తారు. డెడికేటెడ్ కమిషన్ మరొకసారి రివ్యూ చేసుకొని రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. ఖరారు చేసిన రిజర్వేషన్లు క్యాబినెట్కి వస్తాయి. ఆ క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత అదే ప్రతి అసెంబ్లీకి వస్తుంది. అంటే క్యాబినెట్, అసెంబ్లీ సేమ్ డేలో ఉంటుందని చెప్తున్నారు. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానించి ఈ రాష్ట్రానికి 42% స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఎట్లా అందించాలనేది కూడా అసెంబ్లీలో, క్యాబినెట్లో కూలంకుషంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మాన ప్రతిని అప్రూవల్ కోసం కేంద్రానికి పంపే అవకాశం ఉంది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. అంటే మొత్తంగా కూడా మార్చి 20లోగా స్థానిక సంస్థల ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గ ఉపసంఘానికి రిజర్వేషన్లకు, అంటే బీసీ కులాలకు సంబంధించిన డేటా ఇవ్వడం, అది డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఆ తర్వాత క్యాబినెట్ కావడం, క్యాబినెట్ ప్రతులు అసెంబ్లీలో తీర్మానం పొందడం, తీర్మానం చెందిన కాపీని
పార్లమెంట్ అంటే కేంద్రానికి అప్రూవల్ కోసం పంపడం ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ ప్రక్రియ జరగాలి. కాబట్టి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఈ అంశాన్ని అంతా కూడా వడివడిగా స్పీడప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తంగా కూడా మార్చి 20లోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాలంటే ఎలాంటి లీగల్ అంశాలు కూడా తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 42% ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈపాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశమంతా కూడా గతంలో కర్ణాటక కావచ్చు, బీహార్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కులగణన సర్వేలు కొంత బాలరిష్టాలు ఉన్నాయి, కొంత లీగల్గా ఇబ్బంది అయింది. సో ఈసారి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఇలాంటి ప్రాబ్లం ఎరైజ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకోబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో 42% సెన్స్ అంటే 42% బీసీలకు ఎలా రిజర్వేషన్లు అమలు చేస్తారన్నది దేశమంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న క్రమంలో ఇవాళ మంత్రివర్గ ఉపసంఘానికి అందించే నివేదిక మాత్రం అత్యంత కీలకం కాబోతుంది. అంతేకాదు డెడికేటెడ్ కమిషన్ 42% లెక్కలు ఎట్లా తీస్తుంది, ఆ 42% లెక్కల్ని క్యాబినెట్ అప్రూవల్ చేయడం, క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి రావడం, ఆ తీర్మాన ప్రతిని కేంద్రానికి పంపడం, ఇవన్నిటి కూడా ఒక 4-5 రోజులుగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వడివడిగా ముందుకు సాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక పక్క 42% రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాయి, ఇంకొక పక్క ఎన్నికలకు కూడా వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికీ గ్రామాల వారీగా ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. అంటే కేవలం ఒక రిజర్వేషన్ కనుక ఖరారైతే మిగిలిన కార్యక్రమాలని మిగిలిన తతంగం అంతా కూడా అధికారికంగా చేసుకుంటూ పోవచ్చు అని కూడా అధికారులు అంత కేటగిరీగా తమ వంతు తమ బాధ్యతను నెరవేర్చాలని చెప్పొచ్చు. సో ఇవాళ అందించబోయే నివేదిక అత్యంత క్రూషియల్ నివేదిక. ఆ క్రూషియల్ నివేదిక మీద ఎలాంటి పొలిటికల్గా ఎలాంటి ఒపీనియన్ వస్తుంది, అధికారులు ఏ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు, డెడికేటెడ్ కమిషన్ ఈ 42% లెక్కలు ఎలా తీయబోతుందన్నది పెద్ద ఎత్తున ఒక చర్చకైతే దారితీస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక 1.5 మంత్ నెలన్నర నుంచి 2 నెలల మట్టుకు జరిగిన ఈ 2 నెలల పాటు జరిగిన సర్వే అయితే చాలా సమగ్రంగా ఉందని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చెప్తుంది. బీసీ కమిషన్ అధికారులు కూడా అదే చెప్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ కూడా అప్పుడు ఈ సర్వే మీద కొంత పరిశీలి చేసే ప్రయత్నం చేసింది. అంటే చాలా సీరియస్గా వివిధ వర్గాల వివిధ శాఖలు పెద్ద మొత్తంలో ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. కాబట్టి దేశమంతా కూడా ఈ కులగణన రిపోర్టు మీద చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో దీనికి ఏ మేరకు స్టాండిటీ ఉంటుంది, ఏ మేరకు చాలా సీరియస్గా ఉంటుందనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా బీసీలు ఉన్న నేపథ్యంలో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారన్నది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది జ్యోతి. సో చూద్దాం ఈ మధ్యాహ్నం తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందించిన తర్వాత ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఎట్లా రిజర్వేషన్లు కేటాయిస్తుంది, ఎలా నిర్ణయిస్తుంది, క్యాబినెట్ అప్రూవల్, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం, ఇవన్నిటి కూడా 2-3 రోజుల్లో మనం చాలా సీరియస్గా చూడబోతున్నాం. ఇది నిజంగా కూడా బీసీ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక హిస్టారికల్ ఈవెంట్గా చెప్పవచ్చు. ఎందుకంటే బీసీలో లెక్క తేల్చి 42% రిజర్వేషన్లు అమలు చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, గతంలో అనేక రాజకీయ పార్టీలు కూడా హామీ ఇచ్చినాయి. దేశవ్యాప్తంగా కూడా 42% అదేవిధంగా బీసీలో లెక్క తేల్చాలని కూడా అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఆచరణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందని పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేని రాహుల్ గాంధీ ఇప్పటికే 1-10 సార్లు నొక్కి వక్కానిస్తున్నారు. మేము దేశమంతా కూడా తెలంగాణ మోడల్లో ఒక కులగణన సర్వే చేసినాం, దాని మోడల్లోనే రేపు దేశమంతా కూడా సర్వే చేయబోతున్నామని కాంగ్రెస్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా చెప్తున్న నేపథ్యంలో ఇవాళ సబ్మిట్ చేయబోయే రిపోర్ట్ అనేది చాలా క్రూషియల్గా చెప్పాలి జ్యోతి.